ప్రతి వ్యక్తి జీవితంలో ఓ వ్యక్తి తప్పక ఇలా ఉంటారు. వారిని పొందలేరు, వదులుకోనూ లేరు, వారితో మాట్లాడలేరు, కలుసుకోలేరు, అయినా తన జీవితం నుండి వెలివేయలేరు. భూమిలోకి పాతుకుపోయిన వేర్ల లోతు చెట్టుకే తెలియదు. పువ్వులు పూసిన తర్వాత, కాయలు కాసిన తర్వాతనే ఆ చెట్టుకు అర్థమవుతుంది. జీవితం కూడా అంతే. కత్తికి అధికారానికి బాగా దగ్గరగా ఉండరాదు, తెగేదాకా తెలియదు. యుద్ధంలోనూ ప్రేమలోనూ మునిగిన వాడికి ప్రపంచంలోని మిగిలిన పనులన్నీ చిన్నగానే కనిపిస్తాయి. ప్రేమలో పడ్డాక మాటలు కోటలు దాటుతాయి, విడిపోయాక మౌనం రాజ్యమేలుతుంది. మాటు వేసి మోసం చేసే నక్క కన్నా వెంటనే బుసలు కొట్టి కాటు వేసే పాము మేలు. మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్ధిమంతుడితో విరోధం మేలు. మాట్లాడడానికి కావలసింది సమయం, పరిస్థితులు కాదు. మాట్లాడాలని మనసుకు అనిపిస్తే చాలు. జీవితంలో ఏ నిర్ణయం ఎటువైపుకు దారితీస్తుందో తెలియదు. దేనిని ఎంచుకుంటావో అదే నీ భవిష్యత్తు అవుతుంది. బీ కేర్ఫుల్. మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి, తాబేలులాగా వెళ్తాయి. కానీ డబ్బులు తాబేలులాగా వస్తాయి, కుందేలులాగా వెళ్తాయి. అవమానాలను సరిగ్గా వాడుకొని చూడు. అవే బలమైన ఆయుధాలుగా మారి నీ జీవితానికి గొప్ప విజయం తెచ్చిపెడతాయి. అందరూ బాగుండాలి అని అనుకునేవారే ఎక్కువగా బాధపడతారు. ఎవరెలా పోతే నాకెందుకు అని అనుకునేవారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు. ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతే ప్రేమలుండవు. నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు. బంధాలను కలుపుకోవడం కాదు, వాటిని నిలుపుకోవడంలోనే ఉంటుంది మన సంస్కారం. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరము తప్పదు. నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. ఇదే జీవిత సత్యం. ఒకప్పటి రోజుల్లో కలిసి రాకపోతే కేవలం వ్యాపారం మాత్రమే వదిలేసేవాళ్ళు. నేటి రోజుల్లో కలిసి రాకపోతే బంధాలను కూడా వదిలేస్తున్నారు. ఎప్పుడు మనం మాత్రమే మన వాళ్ళు అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలిగా. నాణానికి రెండు వైపులు ఉంటేనే దానికి విలువ. అలాగే కొంచెం కష్టం కొంచెం సుఖం ఉంటేనే జీవితానికి అర్థం. కష్టం సుఖం తెలియని వాడి జీవితం వ్యర్థం. అదే జీవిత పరమార్థం. కాలం అందమైన జ్ఞాపకాలను తీసుకువస్తుంది, అలాగే మన తప్పులను కూడా మోస్తుంది. జ్ఞాపకాలు జీవితంలో ఆశను అందిస్తాయి, తప్పులు మాత్రం మన జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతాయి. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండు వదిలేసి చూడు, నీ జీవితం ఆనందమయమవుతుంది. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే, మన ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. కర్పూరం చూడడానికి తెల్లగానూ ఉంటుంది, ముట్టుకుంటే చల్లగానూ ఉంటుంది. దానిని అంటిస్తేనే సెగలు కక్కుతుంది. మనిషి కూడా అంతే. ఎంత సాత్వికమైన తత్వం ఉన్నా గుండెల్లో మంటలు రేగనంత వరకు ఓర్పుగానే ఉంటాడు. మంటలు పుట్టిన మరుక్షణం తనలోని మరో మనిషి దర్శనమిస్తాడు. బడిలో లేని సిలబస్ అంతా బతుకులో ఉంటుంది. అందుకే బడిలో నేర్పిన పాఠాల కంటే బతుకు నేర్పిన పాఠాలే గొప్పవి. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలం అవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. నమ్మితే మోసపోతాం, నమ్మకపోతే ఒంటరి అవుతాం. నమ్మి మోసపోవడం కంటే నమ్మకపోవడమే మంచిదేమో. జీవితంలో మనం గెలవాలి అనే ఆశ ఉన్నప్పుడు అది ఎప్పుడూ మనల్ని ఆగిపోనివ్వదు. అదే ఆగిపోదాం అనే ఆలోచన మనల్ని ఎప్పటికీ గెలవనివ్వదు. కాబట్టి నీ శక్తి, నీ కష్టం, నీ శ్రమ తోడైతే నిన్ను ఆపేదెవరు?